సాయన్న, నమస్తే. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా, సో ఎందుకు కమర్షియల్ సినిమానే తీసుకున్నారు చాలా గ్యాప్ తర్వాత కూడా, ఈ గ్యాప్ తర్వాత కూడా? కాదండి, అంటే యాక్చువల్గా ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన సినిమా. సో దానికి ముందు కంప్లీట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, బట్ అది కమర్షియల్ యాంగిల్స్లో ఉండవండి. ఒకటి ఒక పథకం ప్రకారం, రెండు రీసౌండ్, అది కూడా రెడీ అయినాయి, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇది రీసెంట్గా స్టార్ట్ అయ్యి వెంటనే మేము రిలీజ్కి వచ్చాం. సో సాయి గారు, మీరు సినిమాలు కొత్త కాదు, ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, హైస్ అండ్ లోస్ కూడా చూశారు. బట్ ఆఫ్టర్ గ్యాప్ కొంచెం థియేటర్లోకి రావడం, ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అదే అండి, అంటే నాకు నిజంగానే నన్ను నేను చూసుకొని చాలా రోజులైంది. ఈ ఫీలింగ్ మళ్ళీ నా ఫస్ట్ సినిమా ఎలా ఉంది అలా ఉంది నాకు కూడా. సో దానికి తగ్గట్టే దీన్ని ఎలా అంటే ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాంతో ఈ రీల్స్ కానీ లేకపోతే దీన్ని కానీ కొంచెం. బట్ మా లక్ ఏంటంటే, సినిమాలో లక్ అని చెప్తాను సార్, సత్యం రాజేష్ అన్న, ప్రభాస్ అన్న, సునీల్ గారు, భీమ్స్ గారు, వీళ్ళందరూ మా సినిమా స్టార్ట్ అయిన తర్వాత హిట్లు కొట్టేశారు. సూపర్ హిట్లు కొట్టారు. సో మాకు నిజంగానే అది ప్లస్ మాకు. సో ప్లస్ మాకు రిలీజ్ డేట్ కూడా మంచి డేట్ దొరికింది, ప్రమోషన్స్ కూడా బాగున్నాయి. సో నిజంగానే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫికర్ మత్ కరో అని. నిజంగానే ఈ సినిమాకి మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, అంటే టెన్షన్ ఏం పడక్కర్లేదు. మీ ఫిట్నెస్ సీక్రెట్ అండి? ఇందాక హరీష్ గారు కూడా అన్నారు, అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నారు. సీక్రెట్ అండి ఏమి లేదండి, నార్మలే అంతే, ఫిట్. సాయన్న, రీసెంట్ టైంలో చాలామంది కమ్బ్యాక్స్ ఇస్తే విలన్గా కూడా చేస్తున్నారు. సో మీకు ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాదండి, వస్తే చేసేద్దామని నేను రెడీగా ఉన్నాను. ఓ సూపర్. చూస్తా, ఇప్పుడు అంతా మారిపోయింది కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది అది, ఇప్పుడు అంతా సినిమా అయిపోయింది, ఓటీటీ అయిపోయింది, ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. సో ఇప్పుడు యాక్టర్కి ఏదైనా ఓకే. డైరెక్టర్ సార్, సరే ఇందాక కూడా ఎమోషన్ ఉంది, సినిమాలో ఎమోషన్ ఉందని చెప్తున్నారు, బట్ ప్రమోషన్స్ అన్నింటిలో కూడా ఎక్కువ కమర్షియాలిటీనే చూపిస్తున్నారు. ఆ ఎమోషన్ని ఎందుకు దాస్తున్నారు? దాస్తేనే అది ఎమోషన్, అదే టైప్ ఎమోషన్, అంతే. దాస్తేనే కదా ఎమోషన్. మరి సాయిరాం శంకర్ గారు, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు కొత్త డైరెక్టర్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీ ఫీల్డ్లో మీ అన్నగారితో కానీ అన్నీ చూసేసారు. సో ఈయన దగ్గర కథ చెప్పంగానే మీరు ఇన్స్పైర్ అయ్యి నేను చేశానన్నారు. ఆ పాయింట్ ఏంటి? వెయ్యి దరువేరా అని ఎన్నిసార్లు అంటారు ఈ సినిమాలో? వెయ్యి దరువేని ఎన్నిసార్లు అంటాను? చాలా చాలా చాలాసార్లు అన్నాను సార్. బట్ నిజంగానే ఎంటర్టైనర్ సార్ సినిమా. ఇంతకుముందు నా బంపర్ ఆఫర్లానే ఉంది, మళ్ళీ నాకు బాగుంటుంది. ప్లస్ ఇందులో ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ అండి ఇది. చిన్న పర్పస్ ఉంటుంది సినిమాకి, ఊరకనే చేయలేదు ఈ సినిమా అండి. సో అది నాకు నచ్చిందండి.